అన్ని జిల్లాల్లో కూడా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో. దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. ఈరోజు మేము వివేకానంద గౌడ్ గారి ఇంటికి రావడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మల్లన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సబ్ప్లాన్ యొక్క ఆవశ్యకత పైన మేము ప్రభుత్వ అధికారులు ప్రజా నేతలందరినీ కలుసుకున్నాము. ఈ సందర్భంగా ఎస్సీలకు మరియు ఎస్టీలకు ఎలాగైతే సప్లాన్ ఉందో మరి బీసీలకు కూడా సప్లాన్ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతుందనేది లెక్కలతో సహా మా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు కౌన్సిల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. మరి 7 దశాబ్దాలుగా చూసినట్టయితే 7 దశాబ్దాలుగా 60% ఉన్న బీసీలు ఓటర్లు అయిపోయినారు తప్ప వారి కోసం బడ్జెట్లో పెద్ద పెద్ద నంబర్లు చెప్పి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ సంవత్సరం తిరిగిన తర్వాత చూస్తే దాంట్లోకి వెళ్ళి ఒక 20% 30% మాత్రమే ఖర్చు పెట్టి మిగతా డబ్బులన్నీ వారి యొక్క వ్యక్తిగత ప్రణాళికలకు వారి యొక్క రకరకాల ప్రాజెక్టులకు బీసీల డబ్బుల్ని వాడుకుంటూ చెప్పేది 1000 కోట్లు ఇచ్చేది 100 కోట్లు మరి మిగతా డబ్బులన్నీ వాడుకుంటూ దశాబ్దాలుగా బీసీలకు లెక్కలేని అన్యాయం చేస్తున్నారు. దానివల్ల కేవలం కేటాయింపులకే పరిమితమైన ఈ పాలకులు ఎటువంటి ఖర్చులు పెట్టకపోవడం వల్ల సంవత్సరాలు గడుస్తున్నాయి తప్ప బీసీల జీవితాలు మాత్రం మారడం లేదు. కనుక దీనికోసం మల్లన్న గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేయడం ఏంటంటే బీసీలకు కూడా 100% సప్లాన్ అవసరం. సప్లాన్ ద్వారా ఈ సంవత్సరం ఖర్చు చేయని డబ్బులు ఏవైతే ఉంటాయో నెక్స్ట్ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఎప్పుడైతే కేటాయింపు జరుగుతుందో కేటాయింపు జరిగిన ప్రతి రూపాయి బీసీలకు ఖర్చు పెట్టే విధంగా సప్లాన్ పొందుపరచాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని మేము కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి ఒక బీసీ లీడర్గా తన దృష్టికి తీసుకొచ్చి మరి అసెంబ్లీలో ఒక కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే గారు మాత్రమే కాదు బీసీ ఎమ్మెల్యేలు అందరూ బీసీల ఓట్ల చేత ఎన్నుకోబడ్డ బీసీ ఎమ్మెల్యేలు అందరూ మౌనం వహించకుండా అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ సప్లాన్ మీద మాట్లాడాలని, కేవలం సప్లానే కాదు ఎమ్మెల్యేలు అందరూ తలుచుకుంటే మా మల్లన్న గారు తయారు చేసిన పేపర్లో ఒక లారీ ఉన్నాయి, ఒక లారీ నిండా కొన్ని టన్నుల పేపర్లు ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఒక్క పేపర్ మాత్రమే బీసీ సప్లాన్. అటువంటి సమస్యలు బీసీలకు కొన్ని వందలు ఉన్నాయి. కనుక బీసీ ఎమ్మెల్యేలు అందరూ దయచేసి ఈ సప్లాన్ని ప్రయారిటీగా తీసుకొని మాట్లాడాలి. ప్లస్ మిగతా సమస్యల మీద కూడా మీరు మాట్లాడాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. లేదంటే ఇప్పుడు చైతన్యవంతమైన బీసీలు గ్రామాల్లో చైతన్యవంతమైన బీసీలు మరి చరిత్రలో మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా ఈరోజు పదవులు అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఆలోచించుకోవాల్సిన టైం అవసరమే వచ్చింది. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలలో కొత్త ఉద్యమం, శివశంకర్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొత్త ఉద్యమం బీసీ ఉద్యమం ఉధృతంగా రాబోతుంది. కనుక మీరు చరిత్రలో నిలబడాలా, చరిత్రలో కనుమరుగై అయిపోవాలన్న మీరు డిసైడ్ చేసుకోవాల్సిన సందర్భం. కనుక ఈ సందర్భంగా మేము మరొకసారి బీసీ లీడర్షిప్ అందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ని అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మా టీఆర్పీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ వివేకానంద ఎమ్మెల్యే వివేకానంద ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర ఉండడం జరిగింది. మొత్తానికైతే ఇప్పటి వరకు దశాబ్దాలుగా అయితే బీసీలకైతే అన్యాయం జరిగిందని చెప్పేసి మల్లన్న గారు అయితే ఎప్పటి నుంచో పోరాడుకున్నాడు. మొత్తానికైతే బడ్జెట్లో ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు బడ్జెట్లో అయితే మొత్తానికైతే బీసీలకైతే తీవ్రంగా అన్యాయం జరిగింది. వాళ్ళు కనీసం 20% కూడా వాళ్ళకి పేరుకి మాత్రం కొండంత బడ్జెట్ పెట్టి గోరంతా కూడా మా బీసీలకు పెట్టడం లేదని చెప్పేసి దీనిపైన కానీ ఒక్కరు కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టుగా కనబడతలేదు. కానీ పేరుకు మాత్రం అయితే బీసీలకు ఇంత ఇస్తున్నాం, 5,000 కోట్లు 6,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ మాకు బీసీలకు మొత్తానికి ఒక 1,000 కోట్లు కూడా కాదు ఇవ్వడం లేదు.
కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కూడా దానిపైన మాట్లాడలేదు. ఈరోజు తీర్మానం గారు మల్లన్న గారు మాట్లాడుతున్నప్పుడు ఇది టీఆర్పీ పార్టీ తీర్మానం మల్లన్న అని చెప్పి చూస్తున్నారు తప్ప బీసీల కోసం ఆలోచించట్లేదు. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా కరెక్ట్ ఆలోచించండి. తీర్మానం మల్లన్న గారు చేస్తున్న ఉద్యమము మన బీసీలు అందరి కోసం, ఇది తీర్మానం మల్లన్న గారి కోసము టీఆర్పీ పార్టీ కోసం అని కాకుండా మన అందరి కోసం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్లో ఇప్పటి వరకు ఈ లెక్కలు ఏ ఎమ్మెల్యే కూడా తెలియదు. ఈ తీర్మానం మల్లన్న గారు బయట పెడుతుంటే మేము ఒక్కొక్కరం ఇంత అన్యాయం జరిగింది అంటున్నాం. అంటే శాసనసభ్యుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇంత అవగాహన లేదని మనకు అర్థమైపోతుంది. దీనిపైన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మేము ఇక్కడ కుతుబ్లాపూర్లో ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేల దగ్గర కూడా మేము ఈ పత్రాలు ఇస్తున్నాం. వాళ్ళు అసెంబ్లీలో దీనిపైన గలమెత్తి మన బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన వాళ్ళు ప్రశ్నించినట్లయితే రేపు మీ నియోజకవర్గాలలో మీరు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు బీసీని మిమ్మల్ని కనీసమైన మా కోసం పోరాడండి అని చెప్పేసి అనుకుంటారు. లేదంటే భవిష్యత్తులో మీకు అనేది మీరు గెలిచే అవకాశం ఉండదు. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు పార్టీల కోసం పార్టీలు కొత్తులుగా మారి పనిచేసారు. కానీ ఈరోజు కనీసం బీసీల పక్షాన పోరాడి నిజంగా బీసీల కోసం మేమున్నామని చెప్పి భరోసా కల్పించినట్లయితే రాబోయే కాలాలలో బీసీలు చైతన్యవంతమవుతారు. బీసీలు కూడా ఎదుగుదల ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో వాళ్ళు కనీసం పెట్టినటువంటి ఘోరంత బడ్జెట్లో అయినా అది 100% నెరవేర్చేలాగా చూడాలని చెప్పేసి మేము ఒకసారి కోరుకుంటున్నాం. అలాగే మా తీర్మానం మల్లన్న గారు నిజంగా మీరు ఆలోచించండి. టీఆర్పీ అని పెట్టి తీర్మానం మల్లన్న ఇక్కడ మన బీసీల కోసమే చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి వీళ్ళకు కూడా టికెట్స్ రావు. మన కోసం మన అందరి భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించి బీసీల పక్షాన బీసీ బిడ్డల కోసం పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా ఇక్కడ ఏది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్కి అక్కడ వినతి పత్రం ఇచ్చిండ్రు. అయితే అన్ని మండలాల్లో ఇక్కడ తహసీల్దార్లకి, తర్వాత ఆర్డీఓలకి, అటు జిల్లా కలెక్టర్లకి వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తర్వాత బీసీ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అక్కడ డిస్క్రిప్షన్లో అక్కడ లింక్ ఉన్నది. ఆ లింక్ను క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏది ఫామ్ కూడా వస్తుంది. దాన్ని డైరెక్ట్గా ఎవరికి రాయాలనో రాసేసి సంతకం పెట్టేసి అక్కడ ఇచ్చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మొట్టమొదట ఆల్రెడీ కుత్బుల్లాపూర్లో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి ఆ వినతి పత్రాలను కూడా ఇచ్చేస్తున్నారు.